ఆడపిల్లకి మగ పిల్లవాడికి కొంత తేడా ఉంది అన్నారు మానసికమైనటువంటి స్థితిలో. లోకంలో ఒక ఆయన ఒక ప్రశ్న చేసినాడు, సార్ 1G 2G 3G 4G 5G దాకా పోయింది జనరేషన్, రానున్నది 6G, అప్పుడప్పుడు అన్ని మార్పులు జరుగుతున్నాయి ట్రెడిషన్స్ లో. ఈ పెళ్లిళ్ళ లోపట ఊరికే అమ్మాయిలకే మంగళసూత్రం కట్టుడేమున్నది, కొంచెం అబ్బాయిలు కట్టుకునేటట్టు ట్రెడిషన్ మనం చేయవచ్చు కదా అని ఒక ప్రశ్న అడిగినారు. ప్రశ్న బాగుంది, కానీ ఎందుకు పెట్టినారో మనం తెలుసుకోవాలి. మంగళసూత్రం యొక్క లక్షణం చూడండి, 2 బిళ్ళలు ఉంటాయి, ఒకే తాడుకు కడతారు. ఒకరు పుట్టింటిది, ఒకరు అత్తగారింటిది. పుట్టింటి గౌరవాన్ని అత్తగారింటి గౌరవాన్ని ఏకతాటిగా ఒక్కటిగా బ్యాలెన్స్ చేసేటువంటి శక్తి స్త్రీకి మాత్రమే ఉంటుంది, పురుషునికి అస్సలే ఉండదు. పురుషుడి సైకాలజీ 1 వే ట్రాఫికే. అవసరమైతే ఇంటి పరువును కూడా బయటపెట్టి తన స్వార్థాన్ని అందుకుందామనే ప్రయత్నం చేసే లక్షణం ఉంటుంది. కానీ తాను అత్తగారింటికి వచ్చినా కానీ తన పుట్టింటి మీద ఒక్క మాట అననివ్వదు స్త్రీ. అది స్త్రీకి ఉన్న గొప్పతనం. అందుకే మంగళసూత్రం స్త్రీకి మాత్రమే ధారణ. అందుకే చూడండి, ఈ సన్నివేశంలో సతీదేవి ఒక మాట అన్నది, ఆవిడకి అసలే తెలియదు, కనీసం మాట చెప్పినాడా తండ్రి. ఇప్పుడు మాట తన తండ్రి మీద మాట్లాడితే ఎవరి కుటుంబ పరువు చూడండి, ఆలోచన చేయగలగాలి మాట్లాడేటప్పుడు. అమ్మా మాకు కూడా తెలుసు, కాకపోతే మీరు కూడా అటే వెళ్తున్నారా వెళ్ళడం లేదా అనే ప్రశ్న చేసినాను నేను, మేము కూడా వస్తున్నాంలే అని కప్పిపుచ్చింది తల్లి. ఇది గౌరవాన్ని నిలబెట్టడం. ఉంటాయి ఎన్నో వ్యవహారాలు, లోపలే ఉండాలి కానీ బయట ఉండకూడదు. ప్రతి కథలో, ప్రతి సన్నివేశంలో, ప్రతి పాత్రలో మనం నేర్చుకునే ఉన్నాయి. వెంటనే లోపలికి వెళ్ళింది శంకరుడి దగ్గరికి. స్వామి, ఆయనకు అన్నీ తెలుసు. మామగారు యజ్ఞం చేస్తున్న సంగతి తెలుసు. ఈ యజ్ఞం ఇంటెన్షనల్ గా మనల్ని అవమానం చేద్దామనే చేస్తున్నాడనే విషయం తెలుసు. ఎందుకంటే ఇంటి ముందడి వాడికి ఇన్విటేషన్ ఇచ్చి, ఇంటి పక్క వానికి ఇన్విటేషన్ ఇచ్చి, ఇంటి వెనకవానికి ఇన్విటేషన్ ఇచ్చి మనకి ఇన్విటేషన్ ఇవ్వలేదంటే కారణం ఇది మర్చిపోయినట్ట, గుర్తు లేనట్ట, కావాలనే చేసినట్ట. శంకరునికి తెలుసు ఇది కావాలనే చేస్తున్నది, కానీ అమ్మకు తెలియదు కదా. అమ్మ వచ్చింది, స్వామి, అమ్మ చెప్పమ్మా దాక్షాయిని. ఎంత ముద్దుగా మాట్లాడేవాడు తెలిసిన శంకరుడు. శివ సతీదేవి, శివ పార్వతుల యొక్క సంభాషణ వర్ణన చేస్తారు శాస్త్రంలో. ఎక్కడా కూడా భార్యాభర్తల మధ్యలో కూడా ఆ అన్యోన్యతలో, ప్రేమలో, ఆ మాట పలకరింపులో కూడా ఎంత ఆనందం ఉండేదంటే చూడండి, సంబోధనే కదా ఒక మనిషిని నీ వైపు తిప్పేది, పిలుపే కదా నీ మనిషి నీ వైపుకు తిప్పుకునేది. ఆ పిలుపు ఎంత మధురంగా, ఎంత ప్రేమతో ఉండాలి. అది అన్యోన్యత, భార్యాభర్తల అన్యోన్యత. ఇంట్లో ఉన్నా కానీ తూర్పు ముఖం ఒకరు, పడవర ముఖం ఒకరు. ఆమె సెల్ ఫోన్ ఆమెది, అయ్యవారి సెల్ ఫోన్ అయ్యవారిది. అందుకే పుట్టినవాడు ఇంకో సెల్ ఫోన్ ఇవ్వను. అది ప్రపంచం. స్వామి చెప్పమ్మా దాక్షాయిని. ఏం లేదు, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారట. అవునా, మంచిదేనమ్మా, మనం కూడా వెళ్దాం స్వామి. మరి మనకు ఆహ్వానం లేదు కదమ్మా. ఆహ్వానం లేకున్నా మన అనుకునే వాళ్ళ ఇంటికి పోవచ్చు కదా స్వామి. చూడండి, లోకంలో ఎట్లా ఉంటాయంటే, బాగా మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, పోదామని మైండ్లో పెట్టుకుంటే ఎన్ని నెగటివ్లు వచ్చినా పాజిటివ్లే కనబడతాయి. ఇక పోవద్దు అని మైండ్లో పడ్డదనుకోండి, ఇక మొత్తం పాత అన్ని తవ్వుతూ ఉంటారు. పెళ్లికి ముందు దగ్గర నుంచి, కట్నాలు కానుకల దగ్గర నుంచి తవ్వుతారు. ఇప్పుడు అమ్మవారికేమో పోవాలి ఉన్నది. అందుకే స్వామి అంటున్నాడు, మనకు ఆహ్వానం లేదు కదా, ఆహ్వానం లేకున్నా మన అనుకునే వాళ్ళ దగ్గరికి పోవచ్చు కదా స్వామి అన్నది. మన అనుకునే వాళ్ళ దగ్గరికి పోవచ్చు, కానీ నీకు విషయం చెప్తున్నాను సతీ, ఇప్పుడు మన అనేటువంటి భావం మీ తండ్రి గారికి లేదు. ఇప్పుడు చెప్తున్నారండి. చూడండి, భార్యాభర్తల మధ్యలో ఎలాంటి వ్యవహారం నడపాలో ఇక్కడ శంకరుడు చూపిస్తూ ఉన్నాడు.
ఎప్పుడు జరిగిందండి ఈ గొడవ? దక్షుడు తనను అవమానించింది చాలా రోజులైపోయింది. అదే రోజు ఇంటికి వచ్చి సతీదేవితో, తన భార్యతో, ఇంకొకసారి నువ్వు పుట్టిల్లు గిట్టిల్లు అన్నావంటే మర్యాద ఉండదు. మీ నాయన ఏం చేసినాడో తెలిసినా, ఇవాళ నలుగురు ముందట నన్ను ఇట్లా మాట్లాడతాడా అట్లా మాట్లాడతాడా అని చెప్పి అదే రోజు తీసుకువచ్చి ఇక్కడ పోస్ట్ చేయలే ఆయన. చెప్పరాదా ఆయనకు చెప్పాలనుకుంటే వ్యవహారం? అంతమందిలో అవమానం చేసినటువంటి అంత పెద్ద వ్యవహారం తన ఇల్లాల దగ్గర ఎందుకు దాచాడు? అవమానించింది కన్యాదాత, అమ్మాయి యొక్క తండ్రి. చెబితే కొంచెం చిన్నబుచ్చుకుంటుంది.